జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 36 ధర్మరాజుకు వ్యాసుల వారు బోధించినటువంటి రాజు చేయవలసిన ధర్మ కార్యములు, ధర్మ నిర్వహణ గురించి చూద్దాం. జనమేజయ మహారాజా ఇంకా కూడా ధర్మరాజు రాజ్యపాలనకు ఒప్పుకోని కారణాన వ్యాసుల వారు రాజుకు చేయవలసినటువంటి, రాజుకు వర్తించే ధర్మాల గురించి చెప్తున్నారు. వినండి. ధర్మరాజా, రాజు అన్నవాడు ధర్మంగా రాజ్యపాలన చేయాలి. యుద్ధములు వస్తే యుద్ధములు చేయాలి. రాజ్యాన్ని ధర్మంగా పాలన చేయాలి. ముసలి వాళ్లకు, వృద్ధులకు, స్త్రీలకు, ఉత్తమ బ్రాహ్మణులకు, ఉత్తమ పురుషులకు రక్షణ కలగజేయాలి. రాజు ధర్మంగా రాజ్యపాలన చేయకపోతే ఆ రాజ్యములో శాంతి భద్రతలు ఉండవు. బలహీనులను బలవంతులు దోచుకుంటారు. ఇతరుల భార్యలను బలవంతులు ఎత్తుకుపోతారు. ధర్మహీనత కలుగుతుంది. ఇందువల్ల ఆ రాజ్యములో, ఆ దేశంలో యజ్ఞయాగాలు, క్రతువులు జరగవు. అందువల్ల వచ్చే పాపము ఆ రాజుకు సంక్రమిస్తుంది. ఎందుకంటే ఆ రాజు ధర్మంగా రాజ్యపాలన చేయట్లేదు గనుక. ధర్మరాజా, మానవుడు అనేవాడు ఎవడు కూడా సొంతంగా ఎట్టి క్రియలు చేయలేడు. అంతా భగవత్కృప నిర్ణయాలే. చెట్టును గొడ్డలి నరుకుతుంది. అందువల్ల గొడ్డలికి పాపం వస్తుందా? ఆ చెట్టు నరికేవాడికి పాపం వస్తుందా? ఆలోచన చేయండి. విశేష ఆత్మజ్ఞానము కల జ్ఞానులు వేద విహిత కర్మలను అన్నింటినీ చక్కగా ఆచరించి ఫలాపేక్ష లేక ఆ కర్మల ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తారు. రాజా, నేడు వారికి కులాలకు ఉన్నటువంటి ధర్మాలను వారు నిర్వర్తించాలి. అది ఈ యుగ ధర్మం. ఈ యుగ ధర్మం ప్రకారము ఏ కులం వారు ఆ కులం వారి వృత్తులు చేయకపోతే వారికి పాపం వస్తుంది. కనుక కులధర్మాన్ని నిర్వర్తించాలి. అది ఈ యుగం నాటి ధర్మం. రాజా, నీ బంధువులు కౌరవులు. వారు యుద్ధములో కానీ సాధారణంగా కానీ చనిపోవడం జరుగుతుంది. క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమే కదా. ఒకవేళ నీవు యుద్ధములో బంధువులను సంహరించాను, హింసకు కారణం నేను అయ్యాను అని అనుకుంటే నువ్వు దానిని బాపుకొనుటకు అశ్వమేధ యాగములు చెయ్యి, మంచి క్రతువులు చెయ్యి, ఆ పాపాన్ని పోగొట్టుకో. మంచిగా అన్నదానములు చెయ్యి. ఉత్తమ బ్రాహ్మణులకు, ఉత్తమ పురుషులకు, బీదా బిక్కికి అన్నసంతర్పణతో పాటుగా మంచి మంచి మనులు, బంగారము, వజ్రవైడూర్యములు, ఇతర బహుమతులు తగినవి వారికి ఇచ్చి వారిని తృప్తి చేయి. నువ్వు కూడా తృప్తిని పొందుము. ధర్మరాజా, జాగ్రత్తగా విను. ఈ కురుక్షేత్ర యుద్ధం ఏదైతే జరిగిందో అది నీవు కోరుకోలేదు, నీ తమ్ములు కోరుకోలేదు. అది కోరుకున్నది కౌరవులు. యుద్ధము జరిగింది. యుద్ధము జరుగురాదని నీ తమ్ములు భావించి దేవుడైనటువంటి వాసుదేవుడిని సంధికి పంపించారు. సంధి పసిగిందా? లేదు కదా. సంధిని దుర్యోధనుడే కదా వద్దనుకున్నాడు. వారికి పోకాలము దాపురించింది గనుకనే సంధికి ఒప్పుకోలేదు. ధర్మ సంస్థాపన జరగవలసి ఉన్నది గనుకనే యుద్ధం జరిగింది. ధర్మరాజా, నీవు రాచపుట్టుకు పుట్టావు, క్షత్రియుడివి, పైగా మహారాజువి. యుద్ధములు చేయుట తప్పు కాదు కదా. యుద్ధము చేస్తే మరి ఇరు వర్గాలలో కూడా ప్రాణ నష్టం వస్తుందని తెలుసు కదా. అంతా దైవేచ్ఛ అని తెలుసుకో. భగవత్ ప్రేరణ కారణంగానే ధర్మ సంస్థాపన కొరకై ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు కలిసి రాగా వారికి అనుకరంగా, వారిని అనుసరించి సహాయంగా వచ్చిన వీరులు కూడా మరణించారు. అలాగే మీ తరపున కూడా కొంతమంది రాజులు,
చనిపోయారు. యుద్ధంలో ఒక వర్గం వారే చనిపోతారా? కాదు కదా. ధర్మరాజా యమధర్మరాజు సంవర్తి, ధర్మ నిర్ణయం సక్రమంగా చేయువాడు. ఎవరికి ఆయువు తీరిపోయిన తర్వాత వారి ఆయువు తీసుకొని అతడు పోవును. అది అతని యొక్క విధి. ఆ సమవర్తి అలా చేస్తున్నాడు అంటే విధివ్రాత ప్రకారం అతడు నడుచుకుంటాడు. అంతా ఈశ్వర నిర్ణయం. నీ వల్ల జరిగింది అనుకుంటే అది నీ తప్పు. ఇది అంతా నీ వల్ల జరగలేదు, అంతా ఈశ్వరేచ్ఛ. వైశంపాయన మహర్షి ఆ రోజు ఆనాటికి భూమిపైన రాజులు ఎవరూ లేరు కదా, ఈ భూమినంతా కూడా నేనే పరిపాలన చేయగలనా అనే ఒక మనోవ్యధ కూడా ఆ ధర్మరాజు గారికి ఉండవచ్చు కదా అని అంటాడు జనమేజయ మహారాజు. రాజ్యం అది కూడా అయి ఉండవచ్చు. అందులకే చెప్తున్నాడు వ్యాసుల వారు ధర్మరాజుకు, ధర్మరాజా ధర్మ మీమాంసగా చెబుతాను విను. నీ ఈ రాజ్యాన్ని నీ తమ్ముల సహకారంతో ధర్మంగా పరిపాలన చేయుము. ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన భూమండలంపై ఉన్న రాజులు అందరినీ నీవు కానీ నీ తమ్ములు కానీ వెళ్ళి ఆ మిగతా ఉన్నటువంటి వారసులకు ఆ రాజ్యానికి రాజుగా అభిషేకం చేయుము. ఆ చనిపోయిన రాజుల యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ భార్యలు కానీ ఆ రాజ్యానికి రాజుగా అభిషేకం చేయండి. వారు నీ అనుమతితో ఆ రాజ్య పాలన వారు గావిస్తారు. అలా జరిపితే ఆ రాజులు యొక్క వారసులు భార్య కానీ కుమారులు కానీ పుత్రికలు కానీ మిమ్మలను నిండు మనసుతో దీవిస్తారు. వారంతా వారి రాజ్యాలను పరిపాలన చేసుకుంటూ నీకు లోబడి ఉంటారు, నీకు విధేయతతో ఉంటారు. ధర్మరాజా, నీకు అవసరము లేని విచారంతో బాధపడుతూ ఉన్నావు. నీ శోకములో అర్థము లేదు. ఇంద్రుడు, దేవతలు అంతా ఒక తల్లి బిడ్డలు, అలాగే రాక్షసులంతా ఒక తల్లి బిడ్డలు. దేవతలకు రాక్షసులకు తల్లులు ఇద్దరు కూడా కశ్య ప్రజాపతి యొక్క భార్యలే. అంటే రాక్షసులు దేవతలు కూడా పెద్ద తల్లి చిన్న తల్లి బిడ్డలు, అంటే అన్నదమ్ములే కదా. ఎన్నిసార్లు ఇంద్రుడు మోసంతో కానీ అధర్మంతో కానీ రాక్షసులను చంపలేదు? ఎన్నిసార్లు రాక్షసులు మోసంతో కానీ అధర్మంతో కానీ ఇంద్రుడిపై దండెత్తి రాలేదు? ఇద్దరికి యుద్ధాలు జరగలేదా? యుద్ధంలో దేవతలు కానీ రాక్షసులు కానీ మరణించారు, జరిగింది జీవహింస అని ఇంద్రుడు తన ఇంద్రసింహాసనాన్ని వదిలిపెట్టేశాడా? సర్వలోకాలను ఇంద్రుడు పరిపాలన చేయట్లేదా? నేటికి చేస్తున్నాడా పరిపాలన? మరి నువ్వెందుకు బాధపడతావు? ధర్మ మార్గాన్ని యుద్ధం చేశావు, సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నావు. ధర్మపాలన చేయటం కదా నీకు ధర్మం. నీవు యుద్ధం చేసింది కోరి చేయలేదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేశావు కాబట్టి నీకెక్కడ పాపం వచ్చింది? ఇది అంతా దైవ కృప, ఈశ్వరేచ్ఛ. కనుక రాజ్యపాలనకు చర్య తీసుకో. పాపం చేశారని భావిస్తే ఒకవేళ గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి ఆ పాపాలను అడిగేసుకో, తప్పులేదు. కానీ నీ ధర్మము మాత్రం రాజ్యపాలన చేయుటయే అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు. అలాగే చెప్పారు వ్యాసమునీంద్రుల వారు. వ్యాసమునీంద్రుల వారు చెప్పినటువంటి ఈ ధర్మాలను విన్నటువంటి ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. జై శ్రీమన్నారాయణ.